హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకం నుండి గుండెపోటు గురించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు గుండెపోటు లక్షణాలు ఏమిటో చూద్దాం. హార్ట్ అటాక్ రావడానికి కొన్ని వారాల ముందు నుంచి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ కనపడతాయి. గుండెపోటు రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాల ముందు నుంచి ఛాతీ మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైన నొప్పి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి నొప్పి ఆ వ్యక్తి అనుభవంలో అంతకు ముందెన్నడూ ఉండి ఉండదు. ఇటువంటి నొప్పి కలిగినప్పుడు ఏమీ తోచదు, అయోమయంగా అనిపిస్తుంది. కొందరికి చాలా కాలం నుండి యాంజైనా అనే గుండె నొప్పి ఉంటుంది. యాంజైనా నొప్పి రావటానికి కారణం గుండె కండరాలకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబట్టమే. దానివల్ల గుండె కండరాలకి ఆక్సిజన్ అందకపోవడంతో నొప్పి కలుగుతుంది. యాంజైనా నొప్పి ఎందరిలోనో దీర్ఘకాలంగా వస్తూ పోతూ ఉంటుంది. ఏదైనా 4 మెట్లు ఎక్కినా, గబగబా నడిచినా, ఆవేశం చెందినా, బాగా అలసిపోయినా యాంజైనా నొప్పి వస్తుంది. అయితే విశ్రాంతి తీసుకోగానే తగ్గిపోతుంది. ఉదాహరణకి మెట్లు ఎక్కుతూ ఉంటే ఛాతీ మధ్యలో నొప్పి అనిపిస్తే మెట్లు ఎక్కడం ఆపేసి కొద్ది నిమిషాలు నిలబడిపోతే నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఇతర విషయాల్లో కూడా యాంజైనా నొప్పి ఉన్నవారికి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావచ్చు. దానికి కారణం అంతకు ముందు నుంచి గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడి ఉండటమే. ఇలా సన్నబడిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి సడన్గా రక్త ప్రసారం ఆగిపోవచ్చు. యాంజైనా మొదట్లో గుండె నొప్పిగా అనిపించినా కొద్ది క్షణాల్లో తగ్గిపోవడం ఉంటుంది. కానీ ఆ వ్యాధి ముదరగా క్షణాల్లో తగ్గడం ఉండదు. విశ్రాంతి తీసుకున్నా తగ్గడానికి సమయం తీసుకుంటుంది. ఇటువంటి వారు గుండెపోటుకి చేరువలో ఉన్నామని జాగ్రత్త పడి చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు వచ్చి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. గుండెపోటు వచ్చిన వారిలో ఛాతీలో తీవ్రంగా నొప్పి అనిపిస్తుంది. అలా కలిగిన నొప్పి చాలాసేపు ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. యాంజైనా నొప్పి అయితే విశ్రాంతిగా కూర్చుంటే లేదా పడుకుంటే కొద్ది నిమిషాల్లో తగ్గిపోతుంది. గుండెపోటు వచ్చిన వారిలో ఛాతీలో నొప్పి ప్రత్యేకంగా ఉంటుంది. ఛాతీ బిగదీసుకుని పోయినట్లు ఉంటుంది. కత్తితో కోసేస్తున్నట్లు చొరచొరమంటుంది. అటువంటి నొప్పి అంతకు ముందెన్నడూ అనుభవంలోకి వచ్చి ఉండదు. అందుకని గుండెపోటు వచ్చినా అది గుండెపోటు అని తేలికగా గుర్తించగలరు. లేదా తనకి ఎప్పుడూ అటువంటి నొప్పి రాలేదని కూడా వారు గుర్తించగలరు. గుండెపోటు వచ్చినప్పుడు ఆ నొప్పి ఛాతీ మధ్యలోనే ఉండిపోవటం కాకుండా ఎడమ చేతికి పాకుతుంది. చేతి నరాలు జిలజిలలాడతాయి. కొందరికి 2 చేతులకి ఈ నొప్పి పాకుతుంది. కొందరికి ఈ నొప్పి గొంతులోకి పాకి గొంతు బిగుసుకుపోయినట్లు అవుతుంది. మరికొందరికి పైకడుపుకి పాకి మండుతుంది. ఇంకొందరికి వీపు వెనుకకి పాకుతుంది. అయితే ఇటువంటి ప్రత్యేక నొప్పి అంతకు ముందెప్పుడు వారికి అనుభవంలోకి వచ్చి ఉండదు. గ్యాస్ట్రిక్ అని ఊరుకుంటే ప్రమాదం సంభవిస్తుంది. గుండె నొప్పి వచ్చినప్పుడు కొందరికి ఛాతీలో నొప్పి కంటే పైకడుపులో నొప్పి అనిపించడం ఎక్కువ ఉంటుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్లా కడుపులో మంట కూడా అనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి మందు తీసుకోవడం జరుగుతుంది. అయితే వీరికి ఆ మందుతో రిలీఫ్ రాదు. గుండెపోటు తీవ్రంగా వచ్చినప్పుడు కొందరికి ఒళ్ళంతా విపరీతంగా చెమటలు పోసేస్తాయి. ఒళ్ళు చన్నీళ్ల కుండలా మారుతుంది. ముఖం పాలిపోతుంది. జీవకళ లోపిస్తుంది. గాలి పీల్చడం కష్టమవుతుంది. గుండెల నిండా గాలి పీల్చలేరు. పైపైనే గాలి పీలుస్తారు. గాలి కోసం ఆరాట పడతారు. ఆరుబయటే ఉన్నా గాలి లేనట్లుగా ఉక్కిరిబిక్కిరి ఫీల్ అవుతారు. ముఖంలో కంగారు, గాబరా చోటు చేసుకుంటాయి. చాలామందిలో గుండెపోటు వచ్చినప్పుడు అర్జెంటుగా విరోచనానికి వెళ్ళాలనిపిస్తుంది. కొందరికైతే మరుగుదొడ్డి దాకా వెళ్లకుండానే ఇంతలోనే బట్టల్లో విరోచనం అయిపోతుంది. అదే సమయంలోనే ఆపుకోలేకుండా వాంతి అవుతుంది. కొందరికి గుండె నొప్పి రావడం తెలియకుండా విరోచనం, వాంతి అవడం, క్షణాల్లోనే ప్రాణం పోవడం కూడా జరుగుతుంది. ఇదంతా గుండెలో
ఎంత మేర రక్త ప్రసారం ఆగిపోయిందనే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా కరోనరీ రక్తనాళం మొదటి భాగంలో ఇలా జరిగినప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపించకుండానే ప్రాణం పోతుంది. ఈరోజు మనం గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.